తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ఈ నెల 27న బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమం కింద జిల్లా అంతటా ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసేలా చూడాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, డిఆర్ఓ జె వెంకట్రావు, ఐసీడీఎస్ పీడీ కె ప్రవీణ తదితర అధికారులతో కలిసి జిల్లా అధికారులందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమం 27వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 10 వరకు జరుగుతుందన్నారు. Girls' education, protection, health, and development. Raise my voice for the education and safety for all children, and I support the creation of a child marriage free Bharat. అల్లూరి జిల్లా చింతపల్లిలో విచారకరమైన ఘటన చోటు చేసుకుంది. చింతపల్లిలో ఒక ఇంటికి విద్యుత్ కనెక్షన్ సరిచేయడం కోసం స్తంభం ఎక్కిన హెల్పర్ కృష్ణకి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసి కృష్ణను చింతపల్లి ఏరియా హాస్పిటల్కు తరలించారు. కృష్ణ పరిస్థితిని పరిశీలించిన వైద్యులు విషమంగా ఉందని చెప్పడంతో అంబులెన్స్లో వైజాగ్ కేజీహెచ్కు తరలించారు. మానసిక వైకల్యాన్ని జయించి విశేష ప్రతిభను కనబరుస్తున్న కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కామిశెట్టి వెంకట్కు మంత్రి నారా లోకేష్ అభయం ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు వచ్చి సమస్యను వివరించారు. అలాగే వెంకట్కు సంగీత సామర్థ్య ప్రతిభను వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పరంగా తగిన ప్రోత్సాహం ఇస్తామంటూ హామీ ఇచ్చారు. వైకల్యాన్ని జయించి సంగీతంలో ప్రతిభను కనబరచడం సాధారణ విషయం కాదంటూ కొనియాడారు. దీంతో వెంకట్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. Gada pada pada sada sari sagari sada sari sada pada sada pagari sari ninnu kori yunanurani kiralokanayaka నన్ను పాలిప సమయమిదినా మీద కృపజూడారా గరి గరి సరి 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 గరి గప గప దప గపద పద సరి గరి గ సరి దశ పద సరి గ సద ప గరి సరి గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప గ గ గ ద ప గ ప గరి సరి స నూతంగ శ్రీ నివాస గారి సరి దరి సరి గరి సన్నుత శ్రీ నివాస గరి గరి సరి గ పద సరి గ గ ద ప గరి గ సద ప గరి సన్నుత శ్రీ ఈరోజు లోకేష్ గారిని కలవడానికి వచ్చాం సార్. బై కాన్సెప్ట్ వెంకట్, మాది కడప జిల్లా ప్రొద్దుటూరు. విభిన్న ప్రతిభావంతుల్లో మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఇటువంటి ప్రతిభా పాఠవాలు గల వ్యక్తి లేడని నరేంద్ర మోదీ గారు జూలై 8వ తేదీన 2023లో కూడా ఆయన కలిసినప్పుడు ట్వీట్ చేయడం జరిగింది బాబు యొక్క ప్రదర్శన చూసి. ఇప్పుడు మేము లోకేష్ గారిని ఎందుకు కలిసామంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇటువంటి పాటలు, డాన్స్, డైలాగ్స్, పేరడి సాంగ్స్, లిపిడింగ్, సంగీతము, కీబోర్డు, అన్నమాచార్య కంఠశాల గీతాలు బాబు చూడకుండా పాడగలడు. మన దేశవ్యాప్తంగా కూడా 500 ప్రదర్శనతో పాటు తెలుగు బుక్, వండర్ బుక్, జీనియస్ బుక్, భారత్ బుక్, ఢిల్లీ తెలుగు అకాడమీ, ఎన్టీఆర్ కళా పరిషత్ ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అనేక మంది సినీ రాజకీయ ప్రముఖుల చేత అభినందనలు, అవార్డులు, రివార్డులు పొందాడు. మేము లోకేష్ గారు చేసే విన్నపం ఏంటంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇన్ని ప్రతిభలు తర్వాత ఎన్ని ప్రదర్శన చేసిన అబ్బాయి వెంకట్ కాబట్టి
ప్రభుత్వ స్కూళ్లలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో విభిన్న ప్రతిభావంతులు సెంటర్లైన భవితా సెంటర్లలో బాబు ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో చైతన్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, ప్రేరణ కలిగించి వాళ్ళలో మోటివేషన్ చేస్తామని ఈ అబ్బాయి ప్రదర్శన ద్వారా. తర్వాత దానికి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ముగ్గురం వెళ్ళాలి సార్. కాబట్టి దానికి తగిన శాశ్వత ఆర్థిక భద్రత కల్పించాలి, ప్రభుత్వ వాహనం ఇచ్చే అబ్బాయిని ప్రోత్సహించాలి అని మేము రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి. ఆయన చాలా సానుకూలంగా స్పందించి తప్పక న్యాయం చేస్తానని మాకు మాట ఇచ్చారు సార్. ఇది నెరవేరాలని మేము మనసా వాచా కర్మలా కోరుకుంటూ దానికి తగ్గట్టుగా మేము అంతఃకరణ శుద్ధిగా మేము మోటివేషన్ ప్రోగ్రామ్ చేసి విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తామని మాటిస్తున్నాం. వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యుల సహకారంతో స్టేడియంలో కూర్చునేందుకు సిమెంట్ బళలు ఏర్పాటు చేయడాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందించారు. తిరుపతి జిల్లా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్ బళ్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్టేడియం ప్రహరీ నిర్మాణం గురించి మాట్లాడుతూ త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించి పూర్వవైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజే గారు, అలాగే మా వసంత్ గారు, అలాగే ఈ సంబంధించిన కమిటీ మెంబర్లు, అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కూర్చునే దానికి ఇవి దానం చేసినటువంటి పెద్దలు దాతలు ప్రభాకరన్న, రత్నన్న, బాలన్న, రాఘవన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజా ప్రెసిడెంట్ అయిన తర్వాత. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గ్రౌండ్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ దగ్గరుండి అందరితో మాట్లాడి, అంటే ఏకపక్షంగా చేయకుండా అందరితో మాట్లాడి ఈ గ్రౌండ్ అభివృద్ధికి చాలా కోఆపరేట్ చేస్తున్నాం. రాజాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాజా కోరిక మేరకే ఆ జిమ్ కూడా ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజా కోరిక మేరకు ఈ యొక్క కాంపౌండ్ అంతా కూడా బాగా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. దానికి కూడా ఒక 2 లక్షలు కావాలంటే కమిషనర్ గారితో మాట్లాడి కూడా శాంక్షన్ చేయించాను నేను. కానీ వర్షం వల్ల సురేష్ చేయలేకపోయాడు. వర్షం అయిన తర్వాత కూడా అది చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే అక్కడ కూర్చోడానికి గ్యాలరీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను రాజాకి. అది కూడా వర్షం అయిన తర్వాత ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకేదన్నా లెవలింగ్ చెప్పాడు, అది సాధ్యం అయ్యే విధంగా చూద్దాం అనుకుంటున్నాను. అంటే ముందు చెప్పేసి మాట తప్పితే బాగుండదు. అది మ్యాక్సిమం ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే షాప్ చైర్మన్ రవినాయుడు గారు మనతో చాలా బాగుంటాడు. మన లోకేష్ బాబు పాదయాత్రలో ఆయనే మొత్తం ఇక్కడ ఉండి చూసుకున్నాడు. వస్తాను స్టేడియంకి, ఒకసారి స్టేడియంకి తీసుకొస్తాను. క్రీడాకారులందరూ కూడా ఉండి ఆయన కూడా ఒక రికమెండేషన్ ఇస్తే లెవెలింగ్ కూడా ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేసి పంపిద్దామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే గెలిచా. ఇది నా ఒక్కడు కృషి కాదు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేసి మా సునీలు ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలని చెప్పి అందరూ పట్టుబట్టి అంత కుటుంబం సహా వచ్చి ఓట్లేశారు. కాబట్టి మీ దయ వల్లే దాదాపు 1,000 పైగా నాకు ఇక్కడ మెజార్టీ వచ్చింది. సంతోషం. స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరూ గుర్తించారు. కులాలకి మతాలకి అతీతంగా చేసిన గుర్తించి గెలిపించినందుకు ధన్యవాదాలు. మీ అందరి కోరిక, నా కోరిక కూడా మన గూడూరుని ఇరుల్లో కలపాలని. అందరూ అడుగుతున్నారు ఏమైనా మాట్లాడమంటే బయట మాట్లాడడం అనవసరం. మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడితేనే విషయం పెద్దలకు అర్థం అవుతుంది. ఆల్రెడీ మనకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఇద్దరు కూడా గూడూరులోనే ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది. జరిగేంతవరకు అయితే ఖచ్చితంగా పోరాడతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ గండం 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ప్రతి ఒక్కరూ ప్రాణదాతలు కావాలన్న శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం. రక్తదానం చేయాలంటూ సూచన. నర్సాపురం మండలం చిట్టవరంలో ఘనంగా కార్తీక పూజలు. విశేషంగా ఆకట్టుకున్న మదన గోపాల స్వామి ఆలయంలోని కార్తీక దీపోత్సవం. ఇరవై 27న బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలన్న కాకినాడ కలెక్టర్ షణ్మోహన్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.